అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉండే ఆప్యాయులకి అందరికీ చాలా ఎమోషనల్గా ఉంది కాబట్టి నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అమ్మ మీద అభిమానం అందరికీ ఉంది, కానీ దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అనేది ఒక ఆశ నాకు. అందుకనే సంజయ్ని అప్రోచ్ అయ్యాను నేను. ఇలా నాకు ఆశగా ఉంది, నీ దగ్గరే ఫొటోస్ అన్నీ ఉన్నాయి, సో ప్లీజ్ మేక్ రికార్డ్ ఆఫ్ ఇట్ అని చెప్పి అడిగాను. తెలుగులో చేశారు, చాలా అందంగా. దానికి ఒక్కొక్క నేను చెప్పినట్టుగానే ఫోటోకి ఇంపార్టెన్స్ ఇచ్చి పక్కన షార్ట్గా ఒక సినాప్సిస్ లాగా చేసి అమ్మ పాత్ర ఏంటి అందులో అనేది రాయటం నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలు ఇంకా చాలామంది ఏంటంటే తెలుగు రాదు, అందుకని వాళ్ళందరూ ఏంటంటే అమ్మ మాకు చదవటానికి రావట్లేదు, ఫొటోస్ చూస్తున్నాము, సో ఇంగ్లీష్లో కూడా కావాలని అంటేను, సో అందుకని ఇంగ్లీష్లో కూడా చేయటం జరిగింది. అది కూడా నేనే చేస్తాను అన్నారు, సో ఐ సెడ్ ఓకే. అండ్ ఇంకో కొంచెం వైడర్ రీచ్ ఉంటుంది కదా అమ్మ గురించి. థ్యాంక్స్ టు మహానటి అండ్ నాగ్ అశ్విన్ గారు. రీచ్ వచ్చి డిఫరెంట్ జనరేషన్స్, యంగర్ జనరేషన్స్కి కూడా వెళ్ళింది. నో దే ఆల్ డోంట్ నో, వాళ్ళకి తెలుగు చదవటం రాదు, అందుకని వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలు అమ్మ మూవీస్ ఏమేమి ఉన్నాయి అనేది గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో అన్నిట్లో చూస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది, యంగ్స్టర్స్కి కూడా అనేది నాకు ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెల్కమ్ చేయాలంటే ఒక్కొక్కరిని ఐఎమ్ సో హ్యాపీ. సుశీల్ గారు ఇక్కడ ఉన్నారు, అక్కినేని మావయ్య కూతురు. ఇట్స్ లైక్ సిస్టర్స్, మేమిద్దరం సిస్టర్స్ లాగా. బికాజ్ మావయ్య రిప్రజెంటేటివ్గా సుశీల్ గారు ఇక్కడ ఉన్నారు, జస్ట్ యాజ్ ఐఎమ్ హియర్ ఫర్ మమ్మీ, అమ్మకి నేనున్నట్టుగా. సో పిలవంగానే వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ వచ్చి. అండ్ ఇవాళ పొద్దున ఐ జస్ట్ హ్యాపెన్ టు సీ భరద్వాజ్ గారు అండ్ రమ్మని చెప్పేటప్పటికి మన ఫంక్షన్ కదా నేను రాకపోతే ఎలా అన్నారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎవ్రీ వన్ హ్యాస్. ఇంకా వరప్రసాద్ రెడ్డి గారు అంతా అసలు ఇన్విటేషన్ అనేది అక్కర్లేదు అని చెప్పాలి. ఇంకా అలా ఆయన ఇంట్లో ఇప్పుడు ఎంత ఆప్యాయ అంటే ఏవి వేసేటప్పుడు కూడా సంజయ్ దగ్గరికి వెళ్ళి ఆ ఏవి ఎలా వేయాలి అనేది కరెక్ట్ చేసుకుని వచ్చారు. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, అందరి ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది. ఇంకా వేదిక మీద ఉండే వాళ్ళ గురించి చెప్పాలంటే ఇన్వైట్ చేసేటప్పుడు ఫోన్లో చెప్పాను నేను జయప్రద గారికి. ఐ హ్యావెంట్ మెట్ హర్ బిఫోర్. ఒకసారి ఫంక్షన్లో, చాలా కళాసుధ ఫంక్షన్లో ఒకసారి చాలా బ్రీఫ్గా మీట్ చేశాను. ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళి పిలిస్తే మర్యాదగా ఉంటుందని చెప్పి అనిపించింది. సో ఫోన్ చేసి ఇలాగని అనగానే అసలు ఐఎమ్ ఆనర్డ్ అని చెప్పారు. ద ఓన్లీ వర్డ్ షీ సెడ్ ఇస్ అఫ్ కోర్స్ అమ్మా, ఐఎమ్ ఆనర్డ్. సో అది అంత మర్యాద అనమాట. ఆ కళలకు ఉండే రెస్పెక్ట్ అందులో ఆ ఒక్క మాటలో కనపడింది నాకు. సో దెన్ ఐ థాట్ నో, నేను ఇంటికి వచ్చి పిలుస్తాను, నేను అక్కడికి వచ్చి పిలుస్తానని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే నాకు అమ్మ ఎలాగైతే అందరినీ రిసీవ్ చేసుకుంటుందో, ద ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్, అవునా, ట్రెడిషనల్గా ఎలా అప్రోచ్ అవుతారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, బొట్టు పెట్టి చీర పెట్టి కూర్చోబెట్టి మళ్ళీ ఎంత ఆప్యాయతగా. ఐ హ్యావెన్ మెట్ హర్ బిఫోర్, కానీ అదేంటో చాలా చాలా రోజులుగా తెలిసినట్టుగా ఒక ఫీల్ వచ్చింది. అండ్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ఎంటర్ అవగానే అక్కడ ఒక పిక్చర్ ఉండింది, నేను ఆ పిక్చర్ చూస్తా కూర్చున్నాను, ఎంత బాగుందని. అది సంబడీ సెంట్ ఇట్ ఫ్రమ్ దోహా నుంచి పంపించారంట. సో లుక్ ఎట్ ది అడ్మిరేషన్ దట్ షీ హ్యాస్. ఇంకొక విషయం ఏంటంటే, సంథింగ్ దట్స్ వెరీ కామన్ టు బోత్ అమ్మకి జయప్రద గారికి కామన్గా ఉండేదంటే, బోత్ ఆఫ్ దెమ్ డాన్స్లో నుంచి వచ్చారు. సో క్లాసికల్ డాన్స్ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద వే షీ మూవ్స్. అండ్ ఆ మూవ్మెంట్లోనే చాలా అర్థాలు ఉంటాయి. సో ఐ అడ్మైర్ దాట్. అండ్
నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ డాన్స్‌లో నేను ఒక స్నేక్ డాన్స్ చూసాను మీది. ఇన్ 'అగ్ని పువ్వులు'. అందులో అమ్మో! ఎంత ఎనర్జీ అసలు ఆ డాన్స్‌లో. సో, ఇలా చెప్పుకుంటా పోతే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఇంకా మా ఆయనకి నచ్చిందని చెప్పాలంటే, "బావ ఒకసారి ఇటొస్తావా? ఒక్కసారి జస్ట్ కమ్ హియర్." He is a huge fan of Jayaprada to the Jayaprada garu to the extent of making me jealous. So ఎంతసేపు చూస్తావు ఆ ఫోటోని అనేదాన్ని నేను. So now I'll just hand over the mic to him because he would like to say a few words about you. పాట ద్వారా నన్ను బాగా విరకాటంలో పెట్టేసిందండి ఆవిడ. ఆమెను అడ్మైర్ చేసేవాడిని నేను. అంటే నాకు తెలిసి కొద్దిమంది ఆర్టిస్టులు సావిత్రి గారి తర్వాత వహిదా గారిని నేను చాలా ఇష్టపడేవాడిని. ఆమె కూడా తెలుగమ్మాయి. ఆ తర్వాత నాట్యంలో నుంచి వచ్చి ఆ పర్ఫెక్షన్లో అభినయంతో జయప్రద గారు, ఆ తర్వాత మెచ్చుకున్న వాళ్ళల్లో జయప్రద గారు. ఆమె సినిమాలు వరుసగా చెప్పాలంటే నాకంటే మీ అందరికీ బాగా తెలిసినవాళ్ళు. నాకు బాగా ఇంప్రెస్ అయిన ఇది లేటర్ ఏజ్లో మన మేఘ సందేశం సినిమా. మేఘ సందేశంలో నాట్యం, ఆ స్పీడ్, ద ప్రెసిషన్ విత్ విచ్ షీ మూవ్స్ అండ్ ఎక్స్ప్రెసెస్. ఒక చిన్న జయదేవ అష్టపతి ఉంది, నేను ఆ 2 లైన్లు చదువుతాను మీ పర్మిషన్ తోటి. ఈమె వెనకుందనే ధైర్యంతోనే మేము ఆ పని చేస్తున్నాను, లేకపోతే ఆ పని చేస్తాను. రాసుకొచ్చాను, మర్చిపోతాను అండి. అంటే అందరిని చూసి గాబరా వస్తుంది నాకు, ఇక్కడ ఉండే వాళ్ళందరి అభిమానులను చూసి. ఒక్క నిమిషం. ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ముంచమయమాన మనిదానం ప్రియే చారుశీలే సపది మదనాలలో దహది మమానసం దేహి ముఖ కమల మధుపానం ప్రియే చారుశీలే. నేను ఇబ్బంది పెట్టలేదు అనుకుంటాను. అదే సినిమాలో ఇది జయసుధ గారి సిస్టర్, ఆ అమ్మాయి పేరేంటి, సుభాషిణితో కలిసి మీరు అభినయించిన పాట. ఇంకొకటి డాన్స్, అది హాల్లో వెదురు బొంగులతో కట్టిన గోదావరి తీరంలో, దానిలో పెద్ద హాల్లో మీరు అది చాలా కాస్త నేను చెప్పక్కర్లేదు. దానిలో 2 లైన్లు చెప్తాను నేను. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా. నమస్కారం, నా భయం. సుశీల్ గారికి చెప్తానన్నా, సుశీల్ గారు చెప్తాను. సుశీల్ గారికి నాకు ఇంకొక ఇష్టమైన 2 అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, నాగసుశీల గారు, విజయ చాముండేశ్వరి గారు. ఇప్పుడే చెప్పారు కాబట్టి చెల్లెళ్ళలాగా అన్నారు కాబట్టి, హలో చెల్లెళ్ళలాగా అన్నారు కాబట్టి నాకు మూగ మనసులు, మీ పర్మిషన్ తోటి చెప్తున్నా. ఇది మూగ మనసుల సినిమా మీకు అందరికీ తెలిసిందే, నాకు కొంచెం తెలుసు. దానిలో ఒక చిన్న పాట ఉంది, పాడుతా తీయగా చల్లగా. దానిలో 2 లైన్లు. తర్వాత నాకు ఇలాంటి నాగసుశీల గారు, విజయ చాముండేశ్వరి గారు ఒకే దగ్గర దొరకడం అనేది చాలా అరుదైన విషయం. నాకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోదలుచుకోలేదు, సద్వినియోగం చేసుకుంటాను. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. ముఖ్యమైన 2 లైన్లు ఎక్కువ ఉన్నాయి.
గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పోయినోళ్ళు ఇద్దరు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. వాళ్ళ తీపి గురుతులు నాగసుశీల గారు, విజయ చాముండేశ్వరి గారు. నమస్కారం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నాకు జెలస్గా ఉన్నిందని? బ్రహ్మానందం గారు మాట్లాడేది వినాలని నాకు చాలా ఆశగా ఉంది. మీ స్టూడెంట్స్ అంతా చాలా లక్కీ అండి. మీరు ఇలా నాలెడ్జ్, మీకుండే నాలెడ్జ్ని విట్టిగా వాళ్ళకి అర్పించుంటారు. సో దే మస్ట్ రియలీ లుక్డ్ ఫార్వర్డ్, ఎప్పుడు వస్తారా మా మాస్టర్ అని చెప్పి. ఐ విష్ ఐ వాజ్ యువర్ స్టూడెంట్. రఘురాయ గారిని నేను పెళ్ళిలో కలిశాను, మన ఇంటి పెళ్ళిలోనే కలిశాను నేను. కలిసినప్పుడు సంజయ్ చెప్పారు నాకు, ఆయన టీవీ రూమ్లో అమ్మ ఫోటోలు, అమ్మ మూవీస్ ఎక్కువగా చూస్తారంట. అక్కడ ఒక పెద్ద ఫోటో అమ్మది ఉందంట, సావిత్రి. హోమ్ థియేటర్ పేరు కూడా సావిత్రి సినిమా అంట. సో అలా చూడండి. సో ఇట్స్ సో నైస్ టు హ్యావ్ యూ హియర్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ ఉండటం. అండ్ బొల్లినేని గారు గురించి నేను చెప్పక్కర్లేదండి. ప్రతి ఫంక్షన్కి ఆయన ఉండాల్సిందే, లేకపోతే అసలు ఫంక్షన్ జరపలేము కదా. ఆయన హెల్ప్ లేనిదే వీ కాంట్ డూ ఎనీథింగ్. అది బుక్స్ కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, హీ హ్యాస్ టు బీ దే. రైట్ ఫ్రమ్ సెండింగ్ మీ ద కార్, నాకు కార్ పంపించడం దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకుంటారు. హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఆల్సో వెరీ వెల్. అండ్ ఆఫ్ కోర్స్ సంజయ్కి చాలా హెల్ప్ చేసింది, మీరు ఏవీలో కూడా చూసుంటారు. సో ఐమ్ వెరీ హ్యాపీ టు సే దీస్ ఫ్యూ వర్డ్స్. నాకు ఇంకా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఐ విల్ బీ టేకింగ్ అవే యువర్ టైమ్. అందుకని ఐ విల్ జస్ట్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు యూ. ఇంకొక కామన్ థింగ్, జయప్రద గారికి అమ్మకు వచ్చి ద టచ్ విత్ బెంగాల్. బెంగాలీ ఫిలిమ్స్లో నుంచి వచ్చిన ఫిలిమ్సే కదా, దేవదాస్ కానీ, వాట్స్ ది అదర్ ఫిలిం, చివరకు మిగిలేదు, చివరకు మిగిలింది, ఇదంతా బెంగాలీ ఫిలిమ్స్. అండ్ నౌ షీఈస్ డూయింగ్ బెంగాల్ ఫిలిమ్స్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఐఎమ్ షూర్ ఆవిడే చెప్తారు, జయప్రద గారే చెప్తారు ఆ మూవీ గురించి. షీఈస్ డూయింగ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు. దాని గురించి కూడా మాట్లాడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ నో, అందరికీ తెలియాలి మీరు చేసేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది. అండ్ దట్ సోషల్ అవేర్నెస్, ఇవన్నీ సో మెనీ కామన్ థింగ్స్. సో ఆవిడ ద్వారా ఈ బుక్ రిలీజ్ అవటం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు జెలసీ లేదండి, పోయింది. కార్యక్రమం ప్రారంభంలోనే రసప్లావి